మీషో యాప్ ఇండియాస్ #1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. All the best. Hi friends, welcome to Money World channel. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ Money World channel. లెట్స్ గ్రాండ్ వెల్కమ్ టు Money World channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే గూగుల్ తేజ్ రిలేటెడ్ గా, సో గూగుల్ తేజ్, గూగుల్ పే, వాట్ నాట్, సో ఏదనుకుంటే అదనమాట. సో గూగుల్ తేజ్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి మీరు క్రికెట్ గేమ్ ఆడుతూ ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు 5 స్క్రాచ్ కార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్ గా మీకు క్యాష్ అయినా రావచ్చు, లేకుంటే రీఛార్జ్ అమౌంట్ అయినా రావచ్చు. సో మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రై చేయవచ్చు. బట్ దీంట్లో ఎటువంటి రిఫరల్ ఇన్కమ్స్ అవి ఇవి ఇలాంటి ఏది ఉండదు అనమాట. హ్యాపీగా మీరు సెల్ఫ్ గా ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు ఈ యాప్ ని యూటిలైజ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర గూగుల్ పే రిలేటెడ్ గా యాప్ ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే గూగుల్ పే అకౌంట్ లేదు అనుకుంటున్నారో, క్రియేట్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా గూగుల్ పే అకౌంట్ ని క్రియేట్ చేసేసుకోవచ్చు. గూగుల్ పే మీరు ఆల్రెడీ యూటిలైజ్ చేస్తున్నారు. సో ఈ గేమ్ ఆడాలి అనుకుంటే కింద నేను గేమ్ లింక్ ఒక లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ గేమ్ లింక్ ను ట్యాప్ చేయండి. గేమ్ లింక్ ను ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట, తేజ్ షార్ట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లే తేజ్ షార్ట్స్ అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ జస్ట్ ఒక గేమ్ ఉంటుంది అనమాట, క్రికెట్ గేమ్. సో ఈ క్రికెట్ గేమ్ లో మీరు మంచి స్కోర్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని స్క్రాచ్ కార్డ్స్ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కలెక్ట్ లాక్డ్ స్క్రాచ్ కార్డ్స్ అని చెప్పేసి క్లియర్ గా ఉంది. సో ఇక్కడ మనకు కొన్ని ఏంటిదంటే లాక్డ్ స్క్రాచ్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ గా గూగుల్ తేజ్ లో. సో ఆ గూగుల్ తేజ్ రిలేటెడ్ గా మనం ఆ స్క్రాచ్ కార్డ్స్ ని అన్లాక్ చేయాలి అంటే సో మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ చేసినప్పుడు మనకు ఆ స్క్రాచ్ కార్డ్ అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో మొత్తం ప్యాటర్న్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. సో కింద లింక్, గేమ్ లింక్ ను ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మైల్ స్టోన్ రివార్డ్స్ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బటన్ ని ట్యాప్ చేయండి. సో బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే మీకు 5 స్క్రాచ్ కార్డ్స్ మీకు ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి క్లియర్ గా చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు అండ్ 50 రూపీస్ నుంచి 2000 వరకు మీరు ఇక్కడ అమౌంట్ అర్న్ చేసే ఛాన్స్ ఉంది. అప్ టు, గుర్తుపెట్టుకోండి, అంటే 2000 రూపాయల వరకు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది 5 స్క్రాచ్ కార్డ్స్ రిలేటెడ్ గా. ఫస్ట్ ఏంటి అంటే మీరు గేమ్ ఆడే కొద్దీ ఒక 100 స్కోర్ చేశారనుకోండి, 50 రూపీస్ వర్త్ చేసే స్క్రాచ్ కార్డ్ మీకు రావడం జరుగుతుంది. దాంట్లో మీకు 5 రూపీస్ అని రావచ్చు, 10 రూపీస్ అని రావచ్చు, మాక్సిమం 50 రూపీస్ అనమాట. సో ఇది అండ్ మీకు అమౌంట్ బ్యాంక్ కి అయినా రావచ్చు, లేదు అనుకుంటే రీఛార్జ్ అమౌంట్ అయినా రావచ్చు. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 500 స్కోర్ చేసినట్లయితే 100, 1000 స్కోర్ చేసినట్లయితే 150, 2000 స్కోర్ చేసినట్లయితే 1000, 3000 స్కోర్ చేసినట్లయితే 2000 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ అప్ టు యాజ్ పర్ యువర్ లక్. ఓకే, సో దీని రిలేటెడ్ గా మనం చేయాల్సింది ఏంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం. గేమ్ రూల్స్ ఉంటాయి, ఇక్కడ రూల్స్ క్లియర్ గా చదువుకోండి. గేమ్ అంటే పెద్ద హంగామా లాంటి గేమ్ కాదనమాట, సింపుల్ గేమ్. బల్బ్ స్మాష్ రిలేటెడ్ గా మనం గేమ్స్ ఆడాం కదా, సో అండ్ దాని రిలేటెడ్ గానే ఉంటుంది అనమాట. అండ్ రీసెంట్ గా నేను మీకు ఇంకో యాప్ కూడా చెప్పడం జరిగింది, బిగ్ క్యాష్ అని చెప్పేసి, యాస్టీస్ గా అండ్ నా సెకండ్ ఛానల్లో చెప్పడం జరిగింది. దాంట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. సేమ్ సింపుల్ గా ఉంటుంది గేమ్ అనేది. సో డైరెక్ట్ గా నేను వెళ్తాను అండ్ పైన మీకు ప్లే అనే ఆప్షన్ క్లియర్ గా ఉంటుంది అనమాట. ప్లే చేసేసేయండి. సో ప్లే చేసిన వెంటనే చూడండి, ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బెస్ట్ స్కోర్ అండ్ ఇక్కడ కరెంట్ స్కోర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు అయినా అవుట్ అయిపోండి, ఎన్నిసార్లు ఇది అవ్వండి, మీ బెస్ట్ స్కోర్ అంటే ఒక స్కోర్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చేసే ప్రతి స్కోర్ అనేది అండ్ ప్లే అగైన్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీ స్కోర్ ఎప్పుడైతే 100 కి క్రాస్ అవుతుందో దాని రిలేటెడ్ గా మీకు ఏంటంటే అన్లాక్ స్క్రాచ్ కార్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గేమ్ ప్లే చేశాను, ఆడుతున్నాను. సో రిలేటెడ్ గా గేమ్ రిలేటెడ్ గా ఈ విధంగా ఉంటుంది. రిలేటెడ్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఇక్కడ అవుట్ అయ్యారు అనుకుందాం. సో అవుట్ అయ్యాను అని చెప్పేసి మీరు బ్యాక్ వెళ్లాల్సిన పని లేదనమాట. మళ్ళీ ప్లే అగైన్ అని చెప్పేసి ఆడేయండి. సో నాట్ ఏ ప్రాబ్లం. సో మీరు అవుట్ అయ్యారని చెప్పేసి అండ్ మీకు స్కోర్ రాలేదని చెప్పేసి అనుకోండి. ఇక్కడ నేను చూడండి అవుట్ అయ్యాను, నా స్కోర్ ఎంత ఉంది, నేను ప్లే అగైన్ అని చెప్పేసి మళ్ళీ ఆడొచ్చు. నెక్స్ట్ గేమ్ లో నాకు 50 రావచ్చు, నెక్స్ట్ గేమ్ లో 70 రావచ్చు, నెక్స్ట్ గేమ్ లో 80 రావచ్చు. రిలేటెడ్ గా 100 అయిపోతే నాకు ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్ గా. సో అగైన్ మళ్ళీ మీరు ఆడాలి అనుకుంటే ఎస్ అని చెప్పేసి స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్ గా ఆడండి. అంటే మీకు ఇప్పుడు 100 స్కోర్ చేసినందుకు ఒక స్క్రాచ్ కార్డ్, 500 చేసినందుకు ఒక స్క్రాచ్ ఇలా వచ్చేస్తాయి.
సో ఇప్పుడు నాకు నో అనుకుంటాను, నేను ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చేసిన వెంటనే డైరెక్ట్గా నా స్క్రాచ్ కార్డ్ అనేది గూగుల్ తేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ప్రీవియస్కి వెళ్తాం, యాప్ రిలేటెడ్గా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి 100 చేస్తాను, నాకు ఒక 50 రూపీస్ రిలేటెడ్గా వర్త్ చేసేది. అండ్ ఇక్కడ నాకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ రావడం జరుగుతుంది, దాంట్లో ఎంతైనా ఉండొచ్చు అండ్ మాక్సిమం 50 రూపీస్ ఆఫ్ అమౌంట్. సో నాకు ఏం వచ్చిందో ఒకసారి చూద్దాం, రీఛార్జ్ కార్డ్ వచ్చిందా లేకుంటే నాకు అండ్ క్యాష్ అమౌంట్ వచ్చిందో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో నేను వెళ్తున్నాను గూగుల్ తేజ్ యాప్లోకి, అక్కడికి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ ఇది మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, పైన షేరింగ్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా తేజ్ అకౌంట్లోకి వెళ్తున్నాను. తేజ్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ రివార్డ్స్ అనే బటన్ ట్యాప్ చేశాను. రివార్డ్స్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కాస్త రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అన్లాక్ స్క్రాచ్ కార్డ్ నాకు రావడం జరిగింది అనమాట. ఈ అన్లాక్ స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్గా నాకు మొబైల్ రీఛార్జ్ రిలేటెడ్ అన్లాక్ స్క్రాచ్ కార్డ్ వచ్చింది. సో దీన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఈ స్క్రాచ్ కార్డ్ నాకు రావాలి, ఇది ఓపెన్ అవ్వాలి అంటే నా మొబైల్లో అంటే రిలేటెడ్గా మీరు ఒక రీఛార్జ్ అమౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మినిమం 100 రూపీస్. సో ఈ 100 రూపీస్కి మీరు రీఛార్జ్ చేసినట్లయితే మీకు ఈ స్క్రాచ్ కార్డ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు రీఛార్జ్ కార్డ్ వచ్చింది, మీకు ఏదైనా ఆల్టర్నేట్గా మనీ రావచ్చేమో. సో ఆల్టర్నేట్గా మీకు ఇక్కడ అండ్ 2000 రిలేటెడ్గా విలువ చేసే క్యాష్ బ్యాక్ మీకు రావచ్చేమో. సో రిలేటెడ్గా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ గేమ్ ఆడటమే, మీ ఫ్రీ టైంలో గేమ్ ఆడే కొద్దీ ఏంటిదంటే ఆటోమేటిక్గా అండ్ రిలేటెడ్గా మీకు స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. దాని రిలేటెడ్గా మీరు పేమెంట్ చేయాలంటే పేమెంట్ చేయండి, రీఛార్జ్ చేసుకోమంటే రీఛార్జ్ చేసుకోండి. అండ్ అది చేసుకున్నట్లయితే మీకు స్క్రాచ్ కార్డ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్క్రాచ్ చేసినప్పుడు దాంట్లో ఉండే అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట సింపుల్ ఆఫర్. అండ్ దీన్ని యూటిలైజ్ చేయాలనుకున్న వాళ్ళు యూటిలైజ్ చేయండి ఫటాఫట్. ఈ ఆఫర్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.